నేను కొన్ని ఫొటోస్ కలెక్ట్ చేసుకున్నాను. హ్మ్. స్టోరీ బిహైండ్ ద పిక్చర్. ఆ టైంకి ఆ పిక్చర్ ఎలా జరిగింది? వాళ్ళతో ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇది చెప్పాలి. ఫోటోస్ చూపిస్తారా? యాహ్! మీరు చూసి చెప్పండి. 'బంగారు బుల్లోడు'. హ్మ్. 'బంగారు బుల్లోడు' ఆహ్, 93. బాలకృష్ణ గారు, మీరు ఇంకెవరు? మా తమ్ముడు వాడు రామకృష్ణ. ఓకే. నాకు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ కజిన్స్. హ్మ్. అంటే ఇంక నా నా గురించి సమస్తం తెలిసినవాడు. నిన్న రాత్రి కూడా కలిసాను నేను వాడిని. ఓకే. ఇక్కడే ఉంటాడు. దగ్గరే ఉంటాడు. హ్మ్. వాడు కర్ణాటక బ్యాంక్ మేనేజర్ ప్రస్తుతానికి. హ్మ్. సో 'బంగారు బుల్లోడు' నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ ఇన్ మై లైఫ్. బాలకృష్ణ గారు మా తాతగారు స్టూడెంట్. మీ తాతగారు కూడా ఇంటూ ఇండస్ట్రీ. నో. నో. ఆ! నో. టీచర్. టీచర్. ఓకే. లిటిల్ ఫ్లవర్ హై స్కూల్‌లో ఓకే. దాదాపు 10 ఏళ్ళు ఆయనకి టీచర్. మొన్న రీసెంట్‌గా బాలకృష్ణ గారి 50 ఇయర్స్ ఫంక్షన్ జరిగినప్పుడు కూడా కలిసినప్పుడు గుర్తు చేశాను. హ్మ్. సార్ గుర్తుందా సార్ మీ టీచర్ మా తాతగారు? ఆ! మూర్తి గారు ఎందుకు మర్చిపోతానయ్యా? అప్పుడు ఫస్ట్ టైమ్ వెళ్లి కలిసినప్పుడు మా అమ్మ, నేను వెళ్ళాం బాలకృష్ణని కలవడానికి. వన్ ఇన్సిడెంట్ వాట్ ఐ రిమెంబర్ ఫర్ లైఫ్. ఆయన కూర్చున్నారు. పొలాల్లో షూటింగ్ అవుతుంది. నా ఓపెనింగ్ సీన్ అదే సినిమాలో గూడా. బావోయ్! బావోయ్! అంటూ వస్తున్నాడు. వాడు చూడొచ్చు కావాలంటే ఎవరన్నా మంచి సీన్. 'బంగారు బుల్లోడులో' నా ఓపెనింగ్ సీన్. ఆ సీన్‌ని షూట్ చేసే ముందర ఆయన దగ్గరికెళ్ళి అమ్మ వె పలకరిద్దామని, నమస్కారం పెడదామని నన్ను తీసుకొని వెళ్తుంది. దగ్గరికెళ్ళగానే నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. మా అబ్బాయి అండి యాక్ట్ చేస్తున్నాడు. ఆహా! అలాగా అమ్మ. నేను మూర్తి గారి కోడలునండి. ఏ మూర్తి గారమ్మ? అదే మీ మ్యాథ్స్ టీచర్ ఉన్నారు కదా! ఆ మూర్తి గారు. కూర్చున్న మనిషి టక్కన లేచి నుంచుని, "వై వై మూర్తి గారి కోడలా అమ్మ మీరు?" అని నమస్కారం పెట్టి, కుర్చీ వేయించి, "మాస్టర్ ఎలా ఉన్నారమ్మా?" అంటే ఒక గురువుకి ఒక వ్యక్తి, ఒక మనిషి ఇచ్చే మర్యాద. ఎలాంటి మనిషి మళ్ళీ? మామూలు మనిషి గాదు. ఒక 'ఎన్టీ రామారావు' గారి అబ్బాయి, స్వయాన ఒక పెద్ద స్టార్ హీరో అయిన బాలకృష్ణ గారు, అంత స్థాయి మనిషి కూడా గురువు అనగానే లేచి నుంచున్నాడు. ఆ గురువు అక్కడ లేడు. ఆయన గురువు గారు కోడలు కనిపించింది అంతే. బట్ ఏం విజ్ఞత, ఏం విధేయత, ఏం సంస్కారం. అది ఇట్లాంటివి నేర్చుకున్న వాళ్ళ దగ్గర నేను. సో, అలాంటి మహానుభావుడు. రమ్యకృష్ణ అక్క. అది బంగారు పుల్లాడే అది గూడా. నేను ఐ వాస్ ఎ పెట్. ఆవిడకి అబ్బా! ఎంత యాక్టివ్ మనిషి అసలు. హ్మ్. నేను ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్ వెన్ ఐ సా ఫస్ట్ 'పడాయప్ప' సినిమా అన్నమాట. తర్వాత ఒకసారి అనుకోకుండా ఎక్కడో షాపర్ షాప్‌లో ఎక్కడో కలిసానన్నమాట. ఆవిడ గుర్తుపట్టలే నన్ను. గుర్తుపట్టలే. అప్పటికి హీరో అవ్వలే ఇంకా నేను. చిన్నప్పుడు అదెప్పుడు 93 అంటే నేను కలిసింది 2001లోనో ఎప్పుడో. గుర్తుపట్టల. 8 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. "అక్క గుర్తుపట్టారా? ఎవరు? నేను ఆదిత్య బంగారు బుల్లోడు." "రేయ్! నువ్వా? కోతి ఇట్లాగే కోతిరా నువ్వు" అంటే పిచ్చల్లరి చేసేవాడినన్నమాట. "యూ ఆర్ బ్రాట్" అని చెప్పి మాట్లాడేది. చాలా వెరీ యాక్టివ్ లేడీ. అలాగే ఒకసారి ఆవిడ నంబర్ ఎవరి దగ్గరో దొరికి తీసుకొని నేను మెసేజ్ పెట్టాను. "హాయ్ అక్క బాగున్నారా? నేను ఆదిత్యని." రిప్లై వచ్చింది నాకు. "నేను అక్కని కాదమ్మా బావని" అని. కృష్ణవంశీ గారు. సో, రోజా అక్క. యాహ్! అగైన్ నేను చిన్నప్పుడు పనిచేసిన వాళ్ళందరిలో ఐ థింక్ మాక్సిమం ర్యాపో ఐ హాడ్ విత్ హర్. వన్ లేడీ హూమ్ ఐ సా నెవర్ చేంజ్డ్. యూ నో అంటే తను యాక్ట్రెస్‌గా ఉన్నా, హీరోయిన్‌గా ఉన్నా, లేదు తర్వాత పాలిటిక్స్‌లోకొచ్చినా, తనొక ఎమ్మెల్యే అయినా, ఏమైనా సరే. నాకు చిన్నప్పుడు తెలిసిన రోజా అక్క ఇప్పటికి అలాగే ఉంది. ఇప్పటికి అలాగే. తను నాకు ఫస్ట్ చెప్పిన మాటేంటంటే, ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడే. ఇది ఇది దీనికన్నా ముందర. ఇది 'రాయుడు గారు' ఆ సినిమా ఇది. దానికన్నా ముందర 'అన్నలో' చేశాననమాట. 'అన్న' చేసినప్పుడు ఆ రోజాక్క చెప్పింది. "ఒరేయ్! నేను కాలేజ్‌కి వెళ్తూ నీ షూటింగ్ చూడడానికొచ్చానురా ఎదిరిమిట్ట పక్కింటపల్లి" వాళ్ళది తిరుపతే. సో, తిరుపతిలో నేను కాలేజ్‌కి వెళ్తూ చూడడానికొచ్చానురా అని చెప్పి, ఆ మాట అప్పుడు చెప్పడం వేరే విషయం. మన 'జబర్దస్త్' షూటింగ్ ఏదో అవుతున్నప్పుడు నేను అనుకోకుండా అక్కడ ఉంటే రోజాక్కని కలవడానికి వెళితే అప్పుడు ఎవరితో చెప్తుంది ఇంకా. ఇంకా గుర్తుందా అని. అంటే యూ సీ ఎనీబడీ నోబడీ ఫర్గెట్స్ దేర్ రూట్స్. ఇట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ ఇన్ హర్. అండ్ నాయుడు గారు అప్పుడైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దాదాపు 25 రోజులు షూటింగు. నేను, రోజాక్క ఆవిడ కారులోనే వెళ్ళేవాళ్ళం. కాకినాడ నుంచి యానం అనమాట. వెళ్ళి అక్కడి నుంచి లాంచీలో ఎదురులంకెళ్ళేవాళ్ళం. ఆ లాంచీలో ఫోటో అది. ఏ చెరువు అది? చెరువు కాదు సముద్రం ఏదేముంది? కాకినాడ దగ్గర యానం. సూపర్. కమల్ సార్ నాకు అంటే ఇంకొక నంది ఒకటొస్తే ఆయన ఫోటో ఉంటుంది. అంత అంత చెప్పగలను నేను. ఖచ్చితంగా ఉంటుంది. నాకు అత్యంత ఇన్‌స్పైర్ చేసిన నటుడు. అత్యంత. అది 'లవ్ కుష్' అని మన కృష్ణ గారు ప్రొడ్యూసర్. సూపర్ స్టార్ కృష్ణ గారు. పద్మాలయ బ్యానర్ అది. ఆ సినిమా అప్పుడు నేను
లవ్ కుష్లో లవుడు మేకప్ వేసుకున్నాను. మేకప్ తీసేసిన తర్వాత అది. కుషుడు అమ్మాయా? కుషుడు అమ్మాయి శ్రేష్ఠ. ఓకే. తను కూడా మంచి ఫ్రెండ్ నాకు. శ్రేష్ఠ నాకు తెలుసు అమ్మాయి. నేను 1.5 అవర్ మేకప్ వేసుకునేవాడిని. మార్నింగ్ 3:30కి లేచి 3:30 to 5 గంటన్నర మేకప్ వేసుకున్న దానికి నేను పెద్ద తోపని ఫీల్ అయిపోయేవాడిని. నేను నిజంగా తోపని ఫీల్ అయ్యేవాడిని ఆ వయసుకి, ఆ టైంకి. కమల్ హాసన్ గారు మేకప్ తీయడానికి 2 గంటలు పట్టింది. భారతీయుడు మేకప్ తీయడానికి నేను చెప్పేది. నేను దగ్గరుండి చూసా. ఆయన ముసలాయన గెటప్ ఉంది కదా భారతీయుడు, ఆ ముసలాయన గెటప్లో నేను ఆయన లిఫ్ట్లో వెళ్తున్నాం. ఆయన నన్ను చూసి హే నల్లారిగా, నల్లారికే అంటారు ఎవరి అబ్బాయినా అనుకున్నా. ఎవరి ముసలాయనా? నా యారు తెలియలియా? లేదు తెలియలే సార్. వా చేయబట్టుకుని నేను తీసుకెళ్ళిపోయాడు రూమ్లోకి. ఎవరైనా ముసలోడు ఎక్కడ తీసుకెళ్తాడని అనుకున్నా. తీసుకెళ్తే ఫారినర్లు కూర్చున్నారు. అంత లైట్లు, సెటప్, మేకప్ ఏంటిది ఎవడైనా అర్థం కావట్లేదు నాకు. ఒకరిది పారు యారు ఇరుకాంగ అమ్మ అప్పుడియా అమ్మ ఒక అమ్మని పిలిచారు. అమ్మని పిలుచుకొస్తే అమ్మకి అర్థమైంది. వాళ్ళు చెప్పారు కమల్ హాసన్ సార్, అమ్మ నన్ను పిలిచి ఆయన కమల్ హాసన్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు, ఎక్స్ట్రాలు చేయకు, నేను మన రూమ్లో వెయిట్ చేస్తాను, వెళ్ళి పిలుస్తారు కదా కూర్చుని రా అని. నేను అప్పుడు ఈయన కమల్ హాసన్ నమ్మలేదు. నేను 2 గంటలు అయిన తర్వాత మొత్తం మేకప్ వచ్చాక అప్పుడు గుర్తుపెట్టా, అచ్చి బాబోయ్ ఇంతో నేను చెప్పిన మాట్లాడిన కబుర్లు చెప్పిన జోకులు వేసుకున్నాను. సో తర్వాత ఆయన మేకప్ తీసేసిన తర్వాత ఫోటో తీసుకున్నాను. సూపర్ సూపర్. బా ఫస్ట్ షాట్ ఇది 13th June 1991 దాసనారాయణరావు గారు ఫస్ట్ క్లాప్. ఫాదర్ లైక్ రాజేంద్ర ప్రసాద్ గారితో నా ఫస్ట్ షాట్. మా గురువు గారు రాజేంద్ర నరసింహారావు గారు. మెమరబుల్. ఈ నంది నంది అవార్డ్. ఎస్ ఈ నందే. అప్పుడు తెలియదు కదా నంది స్పెషాలిటీ ఏంటి, ఎందుకు వచ్చింది. తారక్ అన్న ఇవాళ జనరేషన్ హీరోస్లో నాకు ది మోస్ట్ ఫేవరెట్. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే 2003 నవంబర్ 30th. ఇవాళంతా డేటు 23rd కదా, నవంబర్ 30th. అంటే ఇంచుమించు ఇది జరిగి 21 ఏళ్ళు అవుతుంది. ఆ రోజు జరిగి ఆయన ఫోన్లో ఫీడ్ చేసుకుంటున్నారు నా ఫోన్ నెంబర్. ఓ మీకు ఫోన్ కూడా ఆయన ఇచ్చారు కదా? కాదు, నా ఫోన్ తీసుకోవాలని చెప్పింది ఆయన, నాకు సెల్ ఫోను. అప్పుడు నాకు సెల్ ఫోన్ లేదు ఇంకా. సెల్ నెంబర్ ఏంటని అడిగాడు ఆయన. ఎక్స్క్యూజ్ మీ. అయితే సెల్ నెంబర్ ఏంటని అడిగారు. అన్న సెల్ ఏం లేదన్న, ల్యాండ్లైన్ నెంబర్ చెప్తున్నా. ల్యాండ్లైన్ కాదు సెల్ నెంబర్ చెప్పాను. సెల్ లేదన్నా. సెల్ తీసుకోబడండి, సెల్ తీసుకో అర్జెంట్, కానీ ల్యాండ్లైన్ నెంబర్ ఫీడ్ చేసుకున్నాడు ఆయన. అప్పుడు తీసిన ఫోటో అది. ఓకే. ఏ ఈవెంట్లో? ఆయన సినిమా ఈవెంట్ మీద? నాది. నా చండీగఢ్కి సిడీ రిలీజ్కి వచ్చారు, చీఫ్ గెస్ట్గా వచ్చారు. కానీ అప్పుడు ఆ సిడీ రిలీజ్లో అవంతా బాగుండే, ఇప్పుడు అవి ఏం లేవు. సిడీ రిలీజ్ ప్రీ రిలీజ్ అయింది. ప్రీ రిలీజ్ అయింది. చిన్న చిన్న మార్పులు. యా. నవరసాల శ్రీనివాసులు. నవరసాల శ్రీనివాస్ మీరు ఒక్కలే పిలిచే పేరు అది. అవును, నేను ఒక్కడిని పిలుస్తాను, ఆయన అలాగే పిలుస్తాను, సోదరా అంటాను. బట్ ఐ అడ్రస్ హిమ్ యాజ్ నవరసాల శ్రీనివాస్. జెమ్ ఆఫ్ అ పర్సన్, ప్యూర్ సోల్. అంటే మనం అతి పవిత్రమైన ఒక దాని ఏమంటారు మనిషి. వెరీ జెమ్ ఆఫ్ పర్సన్, నాకు చాలా ఇష్టం.